తీసుకుంటున్నా నీ ఆర్థిక పరిస్థితి ఎందుకు మారడం లేదు? చాలా మంది అనుకుంటారు మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, మాకు లక్ లేదు, అందుకే మేము మిడిల్ క్లాస్ లో ఉండిపోయామని. కానీ అది పచ్చి అబద్ధం. నిజం చెప్పమంటారా? ధనవంతులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న ఒకే ఒక తేడా మైండ్ సెట్ మరియు వాళ్ళు చేసే కొన్ని ఆర్థిక తప్పులు. మనం రోజు తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే మనల్ని జీవితాంతం ఆ మిడిల్ క్లాస్ అనే ఉచ్చులో బందీలుగా ఉంచుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మిమ్మల్ని ఎప్పటికీ ఎదగనివ్వకుండా వెనక్కి లాగుతున్న ఆ 5 ప్రమాదకరమైన తప్పులు ఏంటో వివరిస్తాను. ఒకవేళ ఇందులో మీరు ఒక తప్పు చేస్తున్నా మీ లైఫ్ రిస్క్ లో ఉన్నట్టే. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మిడిల్ క్లాస్ ట్రాప్. మనం ఎంతో కష్టపడి చదువుకుంటాం, మంచి ఉద్యోగాలు సాధిస్తాం, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోతాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 తప్పులను మీరు గమనించి వాటిని సరిదిద్దుకుంటే మీరు మిడిల్ క్లాస్ నుండి రిచ్ క్లాస్ కి మారే ఈ రోజు మొదలవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ తప్పు చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది. సరే, అసలు ఈ తప్పుల గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మన దేశంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి స్కూల్లో గాని కాలేజీలో గాని ఎవరు నేర్పించరు. బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, పెళ్లి చేసుకో, ఇల్లు కొనుక్కో, ఇదే మనకి తెలిసిన లైఫ్ గ్రాఫ్. కానీ ఈ ప్రాసెస్ లో మనం ఎక్కడో ఒక చోట భారీగా అప్పుల్లో కూరుకుపోతాం. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన జీవితంలో సంపాదించే సగం సంపాదన కేవలం వడ్డీలకే, ఫండ్లకే సరిపోతుంది. మనం ఎందుకు వెనకబడిపోతున్నామో ఆ మెయిన్ రీజన్ తెలియకపోతే మనం ఎంత సంపాదించినా సముద్రంలో కాకిరెట్టలాగా ఉంటుంది. అందుకే ఈ తప్పులు ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు 5 భయంకరమైన తప్పులు ఏంటో 1 by 1 చూద్దాం. పాయింట్ నెంబర్ 1, సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు పెంచడం. చాలా మందికి జీతం 20,000 ఉన్నప్పుడు ఒకలా బ్రతుకుతారు. అదే జీతం 50,000 అవగానే వెంటనే ఖరీదైన బైక్లు, పెద్ద ఇల్లు, బ్రాండెడ్ బట్టలు కొనేస్తారు. అంటే సంపాదన పెరిగింది కానీ పొదుపు పెరగలేదు. దీనే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. సంపాదన పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలి, ఖర్చులని కాదు. పాయింట్ నెంబర్ 2, అసెట్స్ అనుకుని లయబిలిటీస్ కొనడం. రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అసెట్స్ అంటే మీ జోబులో డబ్బులు వేసేది, లయబిలిటీ అంటే మీ జోబులో నుండి డబ్బులు తీసేది. మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు, ఐఫోన్లు కొని అవి ఆస్తులు అనుకుంటారు, కానీ వాటి వల్ల ప్రతి నెల మీ జోబులో నుండి మెయింటెనెన్స్ కోసం డబ్బులు పోతూనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్. ఇప్పుడు మార్కెట్ లో ప్రతి దానికి నో కాస్ట్ ఈఎంఐ లేదా బై నౌ పే లేటర్ ఆప్షన్ వచ్చేసాయి. చేతిలో డబ్బులు లేకపోయినా 80,000 ఫోన్ ని నెలకు 4,000 చొప్పున ఈజీగా కొనేస్తున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 4 నుంచి 5 ఈఎంఐలు పెట్టుకొని నెల జీతం రాగానే సగం డబ్బులు వాటికే కట్టేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఒక వస్తువును మీరు ఒకేసారి 2 వస్తువులు కొనలేకపోతే ఆ వస్తువును కొనే అర్హత మీకు లేనట్టే. పాయింట్ నెంబర్ 4, ఒకే ఒక ఆదాయం వనరుపై ఆధారపడటం. సింగిల్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కేవలం ఉద్యోగం మాత్రమే ఆధారం. ఆ ఒక్క ఉద్యోగం పోతే రోడ్డున పడతారు. ధనవంతులు ఎప్పుడు 4 నుంచి 5 ఆదాయ మార్గాలను క్రియేట్ చేసుకుంటారు. పాయింట్ నెంబర్ 5, ఇన్సూరెన్స్ లేకపోవడం. ఇది మోస్ట్ డేంజరస్ మిస్టేక్. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం 10 ఏళ్ల కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఇంట్లో ఒకసారి పెద్ద జబ్బు వస్తే ఒక వారంలో హాస్పిటల్ బిల్ రూపంలో కరిగిపోతాయి. సరైన హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రాత్రికి రాత్రి రోడ్డున పడ్డాయి. ఇక్కడ ఒక చేదు నిజం, ఈ తప్పులన్నీ మనం ఎందుకు చేస్తామో తెలుసా? సమాజానికి మన రేంజ్ ఏంటో చూపించుకోవడానికి. పక్కింటి వాడు కారు కొన్నాడని మనం లోన్ పెట్టి కారు కొంటాం. బంధువుల మెప్పు కోసం లక్షలు అప్పు చేసి పెళ్లిళ్ళు, ఫంక్షన్లు చేస్తాం. ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. సమాజం కోసం బతుకుతూ లోన్లు కట్టలేక రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్న జీవితం మీకు కావాలా? మీరు అప్పుల్లో ఉంటే ఆ పక్కింటి వాడు వచ్చి మీ ఈఎంఐలు, ఆ బంధువులు వచ్చి మీ బిల్లులు కట్టరు. సమాజాన్ని ఇంప్రెస్ చేయడం ఆపండి, మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. నా పర్సనల్ స్టాండ్ ఏంటంటే, మిడిల్ క్లాస్ లో పుట్టడం మీ తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్ లోనే చనిపోవడం ఖచ్చితంగా మీ తప్పే. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల నాలెడ్జ్ అందరికీ అందుబాటులో ఉంది. ఈ రోజు నుండి మీ బడ్జెట్ ని ట్రాక్ చేయండి. అవసరమైన షో ఆఫ్ ఖర్చులన్నీ కట్ చేయండి. మొదట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. లోన్ల ద్వారా లగ్జరీ కొనడం ఆపేసి మీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే లాభాలతో లగ్జరీని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. మరి నేను చెప్పిన ఈ 5 తప్పులలో మీరు ప్రజెంట్ ఏ తప్పు చేస్తున్నారు? నిజాయితీగా కింద కామెంట్ సెక్షన్ లో ఒప్పుకోండి. ఎందుకంటే తప్పును ఒప్పుకున్నప్పుడే దాన్ని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ఈ వీడియో మీ కన్ను తెరిపించింది అనిపిస్తే
వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులో మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, ధనవంతుడిగా నటించడం ఆపితేనే నిజమైన ధనవంతుడు అవ్వడం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.